ఈ రెసిపీకి మంట అవసరం లేదు, వంట అంతకన్నా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా రోటి పచ్చడి సిరీస్లో ఎపిసోడ్ 4గా నేనైతే పండుమిర్చి పచ్చడి చూపిస్తున్నాను. రైస్ అంటే కుక్కర్లో చేసేసుకోవచ్చు, మరి పచ్చడి సంగతి ఏంటి? స్టవ్ అయితే అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, ఏం చేద్దామా అనుకునేసరికి ఒకసారి మా అత్తయ్య చెప్తే విన్నాను. తను పొలానికి వెళ్తూ వెళ్తూ ఇట్లా ఈ సింపుల్గా పండుమిర్చి పచ్చడి చేసుకునే వాళ్ళంట. సో వంట చేస్తే పని లేదు, గ్యాస్తో పని లేదు. అయినా అప్పుడు కట్టిపోయలు, మిక్సీకి బదులు ఇలాంటి రోళ్లే ఉండేవి కాబట్టి ఆ టైంలో ఏం చేసినా అద్భుతంగానే ఉండేవి. ఈ పచ్చడి అయితే చాలా బాగుండేదంట. సరే అయితే మా అత్తయ్య చెప్పిన ఈ పచ్చి పండుమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే పండుమిర్చి, కల్లుప్పు, జీలకర్ర వేసి దంచుకున్నాను. పచ్చి ఉల్లిపాయ, ఒక టమాటా, అలాగే నానబెట్టుకున్న చింతపండు, లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసి మెత్తగా నూరుకున్నాను. నా ఒక్కదానికే కాబట్టి కొంచెం సరిపోయిందనమాట. అలా చిన్న బౌల్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత అన్నంలో కొంచెం నూనె చుక్క వేసి కలుపుకొని తింటే అద్దరిపోయింది.